వదిన గారు, నా భర్తను ఎలా గౌరవించాలో, ఎవరిని ఎలా గౌరవించాలో నాకు కూడా తెలుసు. మన ఇంటికొచ్చిన అతిథిని గౌరవిస్తే మన గౌరవం ఇంకా పెరుగుతుందని సూర్యనే నాతో చెప్పాడు. అప్పలనాయుడు, అమ్మగారు టీ తీసుకో. విరూపాక్షి, ఇలా వేరే వాళ్ళకి పని చేసే వాళ్ళకి వేరే గ్లాసులో ఇవ్వచ్చు కదా. ఏంటి వదిన గారు, మీ ఆలోచనలేంటి ఇలా ఉన్నాయి? అప్పలనాయుడు సూర్యకి డ్రైవర్ అంటే నా ప్రాణాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి మళ్ళీ జాగ్రత్తగా నా దగ్గరికి తీసుకొచ్చే రథసారథి. అలాంటి అప్పలనాయుడిని డ్రైవర్ అని చులకనగా చూడకండి. అందరి దృష్టిలో ఇది దేవత అయిపోయేలా ఉంది. అలా కానివ్వకూడదు. సార్, నేను బయలుదేరతాను. అలాగే రాఘవ, నేను కాల్ చేస్తాను. ఓకే సార్. ఆఫీస్లో కలుద్దాం. మీ అమ్మగారి ఆరోగ్యం జాగ్రత్త. ఓకే సార్. రాఘవ, ఒక్క నిమిషం. ఎందుకై ఉంటుంది? రాఘవ, ఈ డబ్బుంచండి. అమ్మగారి హాస్పిటల్ ఖర్చులకి ఉపయోగపడతాయి. సారీ రాఘవ, విరూపాక్షి ఆలోచించినట్టుగా నేను ఆలోచించలేకపోయాను. తీసుకో. అలాగే సార్. థ్యాంక్ యూ మేడం. వెళ్ళొస్తాం సార్. అసలు మేమందరం మా ఇళ్లలో ఉండటం కంటే అమ్మగోరింట్లో ఉండటానికే ఎక్కువగా ఇష్టపడేవాళ్ళం. సమయము సందర్భం ఏదీ చూడకుండా పెద్దయ్య గోరు అమ్మగోరిని బహుమతులతో సర్ప్రైజ్ చేసేవాళ్ళు. పెద్దయ్య గోరు ఎమ్మెల్యేగా బాగా బిజీగా ఉన్న రోజులవి. పెద్దయ్య గోరు అమ్మగోరు అన్యోన్యంగా ఉంటే మేమందరం చాలా సంతోషించేవాళ్ళం. విరూపాక్షి, వచ్చావా సూర్య? నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. విరూపాక్షి, నేను తీసుకొస్తానులే. అక్క తీసుకొస్తుందిరే. నీకొక సర్ప్రైజ్ ఉంది. నువ్వు వెళ్ళాక సర్ప్రైజా? ఏంటది సూర్య? చెప్తాను. అప్పలనాయుడు, వస్తున్నానయ్యా. సూపర్గా ఉంది సూర్య. సూపర్గా ఉంది, కానీ నీకన్నా అందంగా లేదు. ఈ నెక్లెస్ నీకు అందంగా ఉంటుందని తీసుకురాలేదు. నీ వల్ల ఈ నెక్లెస్కి అందం వస్తుందని తీసుకొచ్చాను. తమ్ముడు, నా కళ్ళకి నా మనసుకి మీరిలా ఉండడం అస్సలు నచ్చడం లేదు. అయినా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు సూర్య? నాకు మినిస్టర్ సీట్ కన్ఫర్మ్ అవబోతుంది విరూపాక్షి. వావ్! అవును, నువ్వు ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి నాకన్నీ శుభశకునాలే ఎదురవుతున్నాయి. అంతా నీ వల్లే. ఇందులో నాదే ఉంది సూర్య. నీ కష్టమే నిన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. నువ్వు నా జీవితంలోకి రావడం, మన జీవితంలోకి మన బంగారు తల్లి అపురూప రావడం, ఇప్పుడు నాకు మినిస్ట్రీ రాబోవడం, ఇవన్నీ నాకు చాలా సంతోషంగా ఉన్నాయి విరూపాక్షి. అమ్మా అపురూప, ఇలా రా 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 రా.
రేపు మన కూతురు పుట్టినరోజు కదా విరూపాక్షి, అందుకనే నా కోసం ఈ నెక్లెస్ నువ్వు వేసుకోవాలి. అలాగే సరే సూర్య. పెళ్ళానికి నెక్లెస్ గిఫ్ట్గా ఇస్తావా? చెప్తా. ఈ నెక్లెస్ని అడ్డం పెట్టుకుని దీన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటా. అమ్మగారు ఉన్నన్నాళ్ళు ఇల్లంతా పండగలాగుండేది. పండక్కి మీకు మీ కుటుంబానికి బట్టలు స్వీట్లు ఇస్తున్నాను. మమ్మీ, అదేంటి మమ్మీ, ఈ ఇంట్లో ఏం చేసినా ఆంటీయే చేస్తుంది, నువ్వు చేయట్లేదు ఎందుకు? దీపక్, ఇవన్నీ చాలా చిన్న చిన్నవి. మీ మమ్మీ చేస్తే పెద్ద పెద్ద పనులు చేయాలి గాని ఇలాంటి చిన్న చిన్న పనులు చేయకూడదు, సరేనా? అమ్మా రూపా, ఇవ్వు. తీసుకో, ఇవ్వు. తీసుకోండి. మీరు జన్మజన్మలకి ఇలాగే ఆనందంగా ఉండాలమ్మగారు. ఇదిగో మీరు రండి. తీసుకోండి. మంచిదమ్మా. అప్పలేడు, రండి. అమ్మా, అమ్మగురు, ఇంట్లో పిల్లల్ని కూడా సమానంగా చూడలేని అమ్మలున్న ఈ రోజుల్లో తమరి దగ్గర పనిచేసే వాళ్ళను కూడా మీ బిడ్డలతో సమానంగా చూస్తున్నారు. అమ్మగారు అని పిలుస్తున్నాం గాని నిజంగా మానవ రూపంలో ఉన్న అమ్మోరమ్మ మీరు. సంతోషం అమ్మా. మీ కుటుంబం చల్లగా ఉండాలా. రాఘవ్ గారు రండి. పట్టుకో. అంకుల్కి ఇవ్వు. ఎదిగో, అంకుల్కి ఇచ్చే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. రాఘవ్ గారు ఆగండి. సూర్య, అదివ్వు. ఇది మేమిచ్చామని మీ అమ్మగారికి ఇవ్వండి. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. విరూపాక్షి, ఇప్పుడు హ్యాపీనా? హ్యాపీ. పద. విరూపాక్షికి రాఘవ్ అంటే చాలా అభిమానం అనుకుంటా. ఈ అభిమానాన్ని ఆయుధంగా చేసుకుని అనుమానం పుట్టించి అవమానించి అంటరాని దానిలా చేసి బయటికి పంపేయాలి. అసలు విజయాంబికని ఆవిడ ఒకళ్ళు ఉన్నారన్న విషయం కూడా మాకెవరికి గుర్తే ఉండేది కాదు. అందుకే విజయాంబిక గారు అమ్మగారి మీద కోపం పెంచుకున్నారు. అప్పటికే ఆవిడ భర్త వదిలేసి పారిపోయాడు. తను ఒంటరి జీవితం అనుభవిస్తుంటే తన కళ్ళ ముందే పెద్దయ్య గోరు అమ్మగోరు అన్యోన్యంగా ఉండడం చూసి ఓరవలేకపోనాది. అప్పుడే తన మనసులో కలిగిన ఒక నీచమైన ఆలోచనకి బీజం వేసింది. మేడం, రమ్మన్నారు. నీతో పని పడింది రాఘవ. చెప్పండి మేడం. నేనుంది పనిచేయడానికే కదా. ఇది నీ డ్యూటీకి సంబంధించింది కాదు, కానీ సంపాదించుకునేది. అర్థం కాలేదు మేడం. అర్థం అయ్యేటట్టు నేను చెప్తాను రాఘవ. నీకు 10 లక్షలు డబ్బిస్తాను. నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. అంత డబ్బు ఇస్తాను అంటున్నారంటే అంతకంటే ఎక్కువ ఉపయోగం ఉన్న పని చెప్తారనుకుంటా. ముందు పనేంటో చెప్పండి మేడం. పని నువ్వు భయపడేంత పెద్దది కాదు, కష్టమైంది అంతకన్నా కాదు. చాలా సులభమైన పని, నిమిషంలో అయిపోతుంది. నిమిషంలో ఏ పనికి 10 లక్షలు ఇస్తారా? అవును, నిజం చెప్పాలంటే 10 లక్షలు తక్కువే. కానీ నేననుకున్నది జరిగితే ఇంకో 10 లక్షలు ఇస్తాను.
అసలు ఏం చేయాలి మేడం? చెప్తాను. వెరీ సింపుల్. విరూపాక్ష ఉంది కదా, తను రూమ్లో ఉన్నప్పుడు ఏంటి? నేను చేయలేను మేడం. మీరు ₹1,00,00,000 ఇచ్చినా నేను చేయలేను మేడం. నన్ను వదిలేయండి. నాకు తెలుసు రాఘవ, నువ్వు చెయ్యవు చెయ్యలేవు అని. నీలాంటి విశ్వాసపాత్రుడు చేస్తే నాటకం రక్తి కడుతుందని భావించి నిన్ను సాయం అడిగాను. కానీ ఇప్పుడు నా ప్లాన్ మొత్తం నీకు తెలిసిపోయింది కాబట్టి నిన్ను బయటికి పంపించలేను. మేడం, నేనెవరికీ చెప్పను. నన్ను వదిలేయండి. సరే, చెయ్యవు కదా? అయ్యో, ప్లీజ్ రాఘవ, నన్ను ఏం చెయ్యదు రాఘవ. మేడం. రాఘవ, ప్లీజ్ ప్లీజ్ రాఘవ, నన్ను ఏం మేడం, చెయ్యదు రాఘవ. ఏం చేస్తున్నారు? ప్లీజ్, నేను అలాంటి దాన్ని కాదు. అయ్యో అయ్యో రాఘవ, ప్లీజ్ ప్లీజ్ మేడం. నన్ను వదిలే రాఘవ. వదిలేయండి మేడం. వద్దు, నన్ను వదిలే రాఘవ, ప్లీజ్. ఇదిగో, నా తమ్ముడికి తెలిస్తే నన్ను ఇద్దరిని చంపేస్తాడు రాఘవ. మేడం, వద్దు రాఘవ, వద్దండి మేడం. నన్ను ఏం చెయ్యకు రాఘవ, ప్లీజ్ రాఘవ. మేడం, అయ్యో ప్లీజ్ రాఘవ, మేడం. ప్లీజ్ రాఘవ, ప్లీజ్ రాఘవ, ఏంటి మేడం ఇది? ప్లీజ్ రాఘవ, రాఘవ, ప్లీజ్ రాఘవ, ప్లీజ్ ప్లీజ్ వదలండి మేడం. రాఘవ. ఆ! ఏంటి మేడం ఇది? నువ్వు నన్ను బలవంతం చేశావు అని నా తమ్ముడికి చెప్తాను. మా సార్ గురించి నాకు బాగా తెలుసు మేడం. నా గురించి మీరేం చెప్పినా ఆయన నమ్మరు. నేను కూడా మా సార్కి చెప్తాను మీ నీచమైన బుద్ధి గురించి. నాకు తెలుసు నీ గురించి ఏం చెప్పినా ఎవ్వరూ నమ్మరు అని. హ, పోనీ ఆధారాలు చూపిస్తే నమ్ముతారా? హ? నన్న దీపక్, నేను చెప్పినట్టే రికార్డ్ చేసావా? చేశాను మమ్మీ. నా బంగారు తండ్రి, నీలాంటి కొడుకుంటే ఏ తల్లైనా సాధించలేనిది ఏముంటుంది చెప్పు? ఇటీ నాన్న. హా, మేడం, మీ కాళ్ళు పట్టుకుంటాను. నా కడుపు మీద కొట్టకండి. నా కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టు చేస్తే చాలు. బాగా ఆలోచించుకో. ఏది చేయటం ఈజీనో నువ్వే నిర్ణయించుకో. మీరు చెప్పినట్టు చేస్తాను మేడం. కానీ అమ్మగారి మీద అలాంటి నింద వేయడం మహా పాపం మేడం. పాప పుణ్యాలు మన చేతుల్లో ఉండవు రాఘవ. పోనీ పాపమే అనుకో. ఆ తర్వాత పుణ్యం సంపాదించుకునే పనులు చేస్తే సరిపోతుంది. గుడ్. ఇప్పుడు నువ్వేం చేయాలనేది నేను చెప్తాను. ఇక బయలుదేరు, వెళ్ళో. ఈ దెబ్బతో ఆ విరూపాక్షి కథ కంచికి పోతుంది. మమ్మీ, అయితే ఈ ప్యాలెస్కి నేనే కింగ్ అవుతా. అవుదులేనన్నా, నువ్వే కింగ్వి. రాఘవకి డబ్బాశ చూపి తల్లి లాంటి అమ్మగారి మీద నింద వేసింది. అప్పలనాయుడు, అయ్యా, ఈ 2 రోజులు వర్షం పడేలా ఉంది. నా బంగారు తల్లి పుట్టినరోజుకి ఎలాంటి ఆటంకం లేకుండా ఎప్పటికీ గుర్తుండిపోయేలా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకో. అలాగే అయ్యా.
రాఘవ సార్. రేపు ఫైల్స్ అన్ని సబ్మిట్ చేయాలి కదా, రెడీ చేయి. ఓకే సార్. విరూపాక్షి, నాకు సీఎం గారితో కాల్ మీటింగ్ ఉంది, నేను మాట్లాడొస్తాను. అలాగే సూర్య. వెళ్ళమ్మా. విరూపాక్షి, తమ్ముడు నీకేదో నగ గిఫ్ట్గా ఇచ్చాడు కదా, అది నాకు చూపించనే లేదు. ఇప్పుడే చూపిస్తాను వదినా. ఇటివ్వు. రే, నువ్వు ఇక్కడే ఉండు. ఏమైంది విరూపాక్షి, అలా కంగారు పడుతున్నావు? నిన్న మీ తమ్ముడిచ్చిన నెక్లెస్ కనబడట్లేదు వదిన గారు. అవునా? ఇక్కడే ఎక్కడో పెట్టుంటావు, జాగ్రత్తగా వెతుకు. ఉమ్. ఆ, ఆగు. బొట్టేంటి అలా పెట్టుకున్నావు? అయ్యో, తలేంటి, తల్లిండా దుమ్ము ఎక్కడ అంటించుకున్నావో. అయ్యో, ఇదేంటి పురుగు? ఆ, సరే చూడు. అమ్మ రూపా, పాపను వదిలేశారేంటి? విరూపాక్షి, వస్తున్నా సార్. ఆ, నేను చూస్తానులే, నువ్వు వెతికి తీసుకునిరా. ఉమ్. విరూపాక్షి, రాఘవా, అరే రాఘవా, ఆగరా, అరే రాఘవా, రాఘవా, అప్పలేడు, ఆ రాఘవ గారిని పట్టుకో. ఏంటి తమ్ముడు, రాఘవేంటి అలా పరిగెడుతున్నాడు? అది కూడా మీ రూమ్లో నుంచి. రూపా, సూర్య, పాపకేమైంది? ఎందుకు ఏడుస్తోంది? ఆగు. నీకు రాఘవ్కి గదిలో ఏం పని? పసిపిల్లని గాలి కొదిలేసి వాడు. వదినా, మాటలు జాగ్రత్తగా రాని. చేసిందంతా చేసి నన్నే దబాయిస్తున్నా. ఏ విజయాంబిక, అనవసరమైన మాటలు మాట్లాడకు. చూడు సూర్య, మీ అక్క నన్ను ఎన్ని మాట్లాడుతుందో.
పదరా పద. సార్ సార్ నన్ను క్షమించండి సార్, నేనేం చేయలేదు సార్, నన్ను క్షమించండి. రేయ్, నీకు విరూపాక్షికి ఏంట్రా సంబంధం? బట్టలు లేకుండా ఆ రూమ్ లోంచి నువ్వెందుకు బయటకు పరిగెట్టావు? అసలు మీ ఇద్దరి రంకు ఎంతకాలం నుంచి సాగుతోంది? ఏ విజయ ఎంపిక, నాకు రాఘవకి సంబంధం అంటగడుతున్నావా? నువ్వు నోర్మోయ్. ఏయ్, నువ్వు చెప్పరా. ఏం మాట్లాడుతున్నారు విజయాంబిక గారు? ఆ అమ్మగారిని అనుమానిస్తున్నారా? అప్పలాడు, ఇది నీకు సంబంధం లేని విషయం. నువ్వు నోరు మూసుకొని ఉండు. నువ్వు చెప్పరా. నీకేం తక్కువ చేశాడ్రా నా తమ్ముడు? జీతాలు, ఇంక్రిమెంట్లు, బోనస్లని అన్నీ ఇస్తూనే ఉన్నాడు కదరా. అలాంటిది నా తమ్ముడి భార్యతో చిచి చిచి చిచి